షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము. 2 Corinthians chapter 12 verse 8. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. 3 times I pleaded with the Lord to take it away from me, but he said to me, my grace is sufficient for you. మనం కోరుకున్నది మనకు రాకపోగా నో అనే ఆన్సర్ వస్తే చాలా అసంతృప్తికి గురవుతాం. కానీ నో అనే మాట కొన్ని సందర్భాల్లో ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని భావించాలి. యేసయ్య శిలువ మరణానికి ముందు ఈ కప్పు నా నుండి తొలగించమని ప్రార్థించారు. జవాబు నో. మరి ఆ జవాబు వల్లనే సర్వలోకానికి రక్షణ లభించింది. దాని తదనంతరం మన పాపముల నిమిత్తం నలగగొట్టబడ్డారు, శిలువ మరణానికి అప్పగించబడ్డారు. మరణాన్ని పాపాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచారు. దట్ నో ఈజ్ అ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us who have been saved through his redemption work and sacrifice. పౌలు గారు ఈ ముళ్ళు తొలగించమని ప్రార్థిస్తే దేవుడు నా కృప నీకు చాలు అన్నారు. కాబట్టి ఎప్పుడైనా దేవుని నుండి నో అనే సమాధానం వస్తే అది గొప్ప బహుమతిగా ఎంచి మనం అడిగిన ఊహించిన దానికన్నా శ్రేష్టమైనవి మన కొరకు సిద్ధపరిచి ఉంచారని ఎరిగి దేవుని సమయం కొరకు ధైర్యముతో నిరీక్షిద్దాం. సమాధాన అధిపతి మీకు వందనాలు తండ్రి. మీ కృప జీవము కంటే ఉత్తమమైనదని ఎరిగి సమస్తమును యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో మీకు సమర్పించుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.